కాంగ్రెస్ పార్టీలో సొంత లాభం తప్ప అందరి లాభం అనేది ఉండదని వరంగల్ కాంగ్రెస్ లీడర్లు నిరూపిస్తున్నారు. ఇగో చూడుండ్రి, కొండా మురళి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిని ఏమని ఎత్తిపోస్తున్నాడు. లీడర్లు చూసినావా పాపం కేటీఆర్ తప్పుదో పట్టించిండు, కేసీఆర్ తప్పుదో పట్టించిండు, అది నాశనం అయిపోయింది. మీరు బయట పాటించిన వచ్చిన రాయలో చేసి మనకి వర్గాల్లో కూడా దరిద్రమైన నాయకుడు తయారైంది. 75 ఏళ్ళ ముసలోడు మన నాయకుడికి వచ్చిండు, 2 గాళ్ళు అందుకున్నాడు, పాత ఎమ్మెల్యే ఎక్కడే. ఈ ఒక్కసారి ఏదైనా గెలిపి వచ్చేసారి నీకే వదిలిపెడతా అని చెప్పిండు. ఇన్నరా, ఎవడన్నా మీసాలు గడ్డం గీసుకుంటాడు గాని కనుబొమ్మలు గీసుకునే లీడర్ను చూసినామా? ఆ లీడరు టీడీపీలో 15 ఏండ్లు ఉన్నాడు. చంద్రబాబును ఓడించిండు, బీఆర్ఎస్ పార్టీలకు పోయిండు, కేటీఆర్ను తప్పుదోవ పట్టించిండు, ఇప్పుడు ఇక్కడికి వచ్చిండు. ఇక్కడేం చేస్తారో దొరా అని కడియం శ్రీహరి గురించి మాట్లాడిండు. అట్లనే పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి కొండా మురళి కాళ్ళు పట్టుకొని ఒక్కసారికి పరకాల సీటు ఇయ్యని బతిలాడిండట. ఇప్పుడు ఆ సీటు నాదే అన్నట్టు పర్మనెంట్గా దస్తీ వేసుకొని ఉన్నట్టు చేస్తున్నాడట. అందుకే కొండా మురళి తీరుగా మీకు ఇజ్జత్ ఉంటే రాజీనామా చేసి మళ్ళా గెలువునరని సవాల్ ఇచ్చిండు. ఇక కొండా మురళి అట్లా అనుడితోనే పక్కకున్నోళ్ళు ఒక్కసారి పెద్ద బొబ్బ చేసిండ్రు. సరే, కొండా మురళి అన్నట్టు రేపు వాళ్ళు రాజీనామా చేసిండ్రే అనుకుందాం. ఒకవేళ గెలిస్తే కొండా మురళి పరువే పోతుంది, ఒకవేళ ఓడిపోతే కాంగ్రెస్ సర్కార్కే ఎసరు వస్తుంది. గవర్నమెంట్ వాడిపోతే కొండా సురేఖ మంత్రి పదవికి ఎసరు వస్తుంది అనేది తెలుస్తలేదో ఏం పాడు. అట్లా అనుకుంటే కొండా మురళి కుటుంబం బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలకు రాలేదా? అంతకుముందు జగన్ పార్టీల చేరిక కాలేదా? మేం పార్టీ మారి వస్తే ఇట్లా అనుడేంది అన్నట్టు కోపానికి వస్తున్నారట కడమ కాంగ్రెస్ లీడర్లు. ఇవాళ రేపు పార్టీ మారనోళ్ళు ఎవరున్నారు అన్నట్టు మీటింగే పెట్టుకున్నారట వరంగల్లా. అందుకే ఇప్పుడు కొండా కుటుంబం వర్సెస్ వరంగల్ కాంగ్రెస్ లీడర్లు అన్నట్టు అవుతుందట పంచాది. ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఇంట్లో కడమ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లీడర్లు కలుసుకొని మాట్లాడుకున్నారట. కొండా మురళి మాట్లాడిన మాటలు వెనకకు తీసుకునేటట్టు ఏం చెయ్యాలి, కొండా మురళిని ఎట్లా కట్టడి చేయాలి, కొండా కుటుంబం ఆగడాలు రోజు రోజుకు శృతి మించుతున్నాయి, వాళ్లకు ముక్కుతాడు ఎట్లేయాలి అనే ఆలోచనలు చేసిండ్రట. మరి చూడాలి దీని మీద కొండా మురళి ఏం చేస్తాడు, మళ్ళా దానికి వీళ్ళేం చేస్తారు, ఈ పంచాయతీని చూసుకుంటే అధిష్టానం ఏం చేస్తుందో, ఆఖరికి ఈ లొల్లి ఎంత దూరం పోతుందో, కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ సర్కార్ను కూలగొడుతుందో నిలబెడుతుందో ముందు ముందే చూడాలి. ఏమంటారు? అంతే కదా.